హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటని చూస్తున్నారా? బెల్లం తాలికలండి. బెల్లం తాలికలు అంటే ఎంతమందికి తెలుసు? ఇది చాలామందికి తెలిసే ఉంటుందండి. ఇది స్పెషల్లీ ఫెస్టివల్స్ నాడు చేసుకుంటూ ఉంటారన్నమాట. వినాయక చవితికి చేసుకుంటారు, అలాగే తొలి ఏకాదశి పండుగ నాడు చేసుకుంటారు. ఇలా కొన్ని ఫెస్టివల్స్ నాడు ఇవే చేసుకుంటారు కాబట్టి మీకు అందరికీ తెలిసే ఉంటుందండి. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు నేను ఎప్పుడూ చెప్పేదే, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కొంచెం ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి, వీడియో అలాగే షేర్ చేయండి. దీనికి పెద్ద ప్రాసెస్ ఏమీ అక్కర్లేదండి. మన ఇంట్లో బియ్యం ఉంటే చాలు, బెల్లం ఉంటే చాలు, కొంచెం యాలకులు ఉంటే చాలు. చాలా ఈజీగా అప్పటికప్పుడు మార్నింగ్ మాటలు దేవుడికి వండుకోవచ్చు. అంటే ఫెస్టివల్స్ నాడు బియ్యం ఉంటే కొంచెం నానబెట్టేసుకోవాలండి. 5 అవర్స్ పక్కన నానబెట్టేసుకొని ఉంచుకొని 5 అవర్స్ తర్వాత అవి దాంట్లో వాటర్ తీసేసి అవి ఆరబెట్టేసుకోవాలి. ఆరిపోయిన బియ్యాన్ని మిక్సీలో వేసేసుకొని పిండి కింద చేసేసుకోవాలండి. మనం ఏదైతే మిక్సీ పట్టామో ఆ పిండిని జల్లించేసుకోవాలి. పిండి ఆరకుండా పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో 2 గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను నేను. మీరు ఎంతైతే వండుకుంటున్నారో దానికి సరిపడా వాటర్ వేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని వేడినీళ్ళు బాగా మరగాలి. బాగా మరిగిన తర్వాత మనం ఏదైతే ఇందాక మిక్సీలో పట్టి పిండి ఆడేమో ఆ పిండిని ఉండలు కట్టకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ కలుపుకోవాలి. బాగా అంటే చపాతీ ముద్దలాగా ఒక మిశ్రమం ఎలా అవుతుందో అలా కలుపుకున్నాక పక్కన తీసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత పిండి మనకి చపాతీ పీట కానీ లేదన్నా పీట మీద చిన్న చిన్నగా తాలికలు చేసుకోవచ్చు. మీరు ఏ సైజులో తినాలనుకుంటున్నారో ఆ సైజులో తాలికల కింద చేసుకుంటే బాగుంటుందండి. మేము మొత్తం చేసిన తర్వాత మా సైజ్ అయితే తాలికలు ఇలాగ వచ్చినాయండి. అంటే మేము కొన్ని చిన్నగా పెద్దగా చేసుకున్నాము. ఇలా చేసుకుంటే ఏంటంటే మొత్తం అయిపోయిన తర్వాత తినడానికి బాగుంటుంది. అన్నీ ఒకే సైజు కాకుండా కొన్ని చిన్నగా, కొన్ని మీడియం, కొన్ని పెద్దగా సైజ్ చేసుకుంటే తినడానికైతే సూపర్గా ఉంటుంది. మీరు కూడా చేసుకున్నప్పుడు ఇలాగే చేసుకోండి. తర్వాత బెల్లం అయితే స్టవ్ మీద పెట్టేసుకోవచ్చు. ఒక గిన్నెలో బెల్లం వేసుకుని వాటర్ వేసుకుని, బెల్లం ఏమి చితగొట్టుకోకర్లేదు, ఆటోమేటిక్గా కరిగిపోద్ది. మనం వాటర్ వేసి పెడతాం కాబట్టి కావాల్సిన వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకుంటే అదే కరిగిపోతుంది. కొంచెం మరుగుతూ ఉంటుంది. మరుగుతూ ఉండగా మనం ఇందాక ఏదైతే తాలికలు చేసుకున్నామో ఆ తాలికలు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. అంతా ఒకేసారి వేసేయకండి, కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది. దీంట్లో బెల్లం సరిపడానే వేసుకుంటేనే బాగుంటుందండి. ఎక్కువ వేసుకుంటే స్వీట్ అయిపోయి బాగోదు, తినలేము. అందుకే మీడియం సైజ్ వేసుకోండి. ఇది 3 డేస్ వరకు చెడిపోదండి. 3 డేస్ వరకు ఇలాగే ఉంటుంది. మనం దీంట్లో పాలు యాడ్ చేయలేదు, పిండి గట్ట ఏమీ యాడ్ చేయలేదు కదా, ఓన్లీ మనం న్యాచురల్గా చేసాం. కోనసీమ స్టైల్లో అయితే ఇలాగే చేసుకుంటారండి. కొంచెం ఉడుకుతుండగా 2 టైమ్స్ అయితే తిప్పుకుంటే సరిపోద్దండి. కొంతమంది కొబ్బరికాయ వేసుకుంటారు, మేమైతే కొబ్బరికాయ వేసుకోలేదు. కొబ్బరికాయ వేసుకుంటే కూడా మంచి టేస్టీగా ఉంటుంది. అలా కొంచెం దగ్గరకు అవుతుండగా యాలకులు చితగొట్టుకుని వేసుకుంటే మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఇలా దగ్గరకు అవుతుండగా ఇంకా దించేసుకోవచ్చు. కానీ ఉడుకుతున్నప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఆ స్మెల్కే ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది, అంత మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇది ఫెస్టివల్ నాడు వండుకుంటే చాలా బాగుంటుంది. చాలామంది ఏంటంటే వరలక్ష్మీ వ్రతం నాడు, వినాయక చవితికి, తొలి ఏకాదశి నాడు వండుకొని దేవుడి దగ్గర నైవేద్యం కింద పెట్టుకుంటారు. అలా చేస్తే చాలా మంచిదని భావిస్తారు కాబట్టి నిజంగానేనండి, ఇది పెట్టుకుంటే దేవుడి దగ్గర చాలా మంచిదంట. ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత ప్లేట్లో అయితే సర్వ్ చేసుకుని తినచ్చు. ఉత్తప్పుడు కూడా చేసుకుని తినచ్చండి. మీరు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకేమైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి.